మావోయిస్టు వర్గాల్లో బాంబు నిపుణుడిగా పేరున్న ఆసన్న అలియాస్ రూపేష్ అక్టోబర్ 17న ఛత్తీస్గఢ్లో లొంగిపోయారు. మొత్తం 208 మంది మావోయిస్టులు లొంగిపోయారని, వారిలో రూపేష్ కూడా ఉన్నారని అధికార వర్గాలు చెప్పాయి. వీరంతా ఆయుధాలు విడిచి ప్రభుత్వం అందించే పునరావాస పథకాన్ని స్వీకరించారని వార్తా సంస్థ ANI తెలిపింది. ఈ లొంగుబాటుతో అబుజ్మఠ్ ప్రాంతం నక్సల్స్ ప్రభావం నుంచి బయటపడిందని అధికారులు చెప్పినట్లు వార్తా సంస్థ PTI పేర్కొంది. లొంగిపోయిన మావోయిస్టుల్లో 110 మంది మహిళలు, 98 మంది పురుషులు ఉన్నారు. 59 ఏళ్ల తక్కెళ్లపల్లి వాసుదేవరావు తెలంగాణలోని ములుగు జిల్లా ప్రాంతానికి చెందినవారు. ఆసన్న రూపేష్ అనేవి ఆయన మారు పేర్లు. పీపుల్స్ వార్ గ్రూప్లో ఆయనను కీలక వ్యూహకర్తగా పరిగణించేవారని మాతృభూమి మ్యాగజైన్ కథనం పేర్కొంది. ములుగు జిల్లాలోని పోలోనిపల్లె ఆసన్న స్వగ్రామం. ఆయన పాలిటెక్నిక్ చదివారు. 1991లో పీపుల్స్ వార్ గ్రూప్లో చేరారు. 1999 నాటికి పీపుల్స్ వార్ యాక్షన్ టీములో సభ్యుడయ్యాడు. పలువురు ప్రముఖులపై జరిగిన దాడుల్లో ఆయన ప్రమేయం ఉందని చెబుతారు. IPS అధికారి ఉమేష్ చంద్ర 2000 సంవత్సరంలో నాటి ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి హత్య వెనుక మాస్టర్ మైండ్ ఈయననేనని ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం పేర్కొంది. 2003లో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు లక్ష్యంగా తిరుపతిలోని అలిపిరి వద్ద జరిగిన దాడి వెనుక ఆసన్న కూడా ఉన్నారంటూ ఆయన పేరు తెరపైకి వచ్చింది. మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోను అలియాస్ అభయ్ అలియాస్ భూపతి లొంగిపోయిన కొద్ది రోజులకే ఆసన్న కూడా లొంగిపోయారు.